ఈరోజు ఎయిర్పోర్ట్ల విస్తరణ కానీ, భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉరుకులు పరుగులు కానీ అన్నీ కూడా మీ బిడ్డ హయాంలోనే జరుగుతూ ఉంది. చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ పరిగెత్తని విధంగా ఈరోజు మీ బిడ్డ హయాంలో ఈరోజు 3 ఇండస్ట్రియల్ కారిడార్లు, 10 ఇండస్ట్రియల్ నోడ్స్, వీటి పరుగులు కూడా ఈరోజు మీ బిడ్డ హయాంలోనే ఇవన్నీ కనిపిస్తా ఉన్నాయి. ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ లో, ఈజ్ ఆఫ్ బిజినెస్ డూయింగ్ లో ఆంధ్ర రాష్ట్రం వరుసగా ప్రతి సంవత్సరం నంబర్ 1 స్టేటస్ మెయింటైన్ చేస్తా ఉన్నది కూడా మీ బిడ్డ హయాంలోనే. చంద్రబాబు నాయుడు హయాంలో రాష్ట్రానికి ఎప్పుడూ కూడా రాని పారిశ్రామికవేత్తలు ఈరోజు పెట్టుబడులు పెట్టడానికి ఈరోజు రాష్ట్రానికి ముందడుగులు వేస్తా ఉన్నారు అనంటే ఇది చంద్రబాబు నాయుడు హయాంలో ఎప్పుడూ జరగని విశేషం కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. 5 ఏళ్ల చంద్రబాబు పాలనలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఎన్ని అనంటే కేవలం 32,000 కోట్లయితే ఇదే ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ కాలంలో రాష్ట్రానికి వచ్చిన పెట్టుబడులు ఏకంగా 1,00,000 కోట్లకు పైగా ఈరోజు రాష్ట్రంలోకి వచ్చాయి అనంటే ఇది మీ బిడ్డ చేసిన అభివృద్ధి పాలన కాదా అని అడుగుతా ఉన్నా. ఏకంగా ఈరోజు అక్క చెల్లెమ్మల పేరిటే ఏకంగా 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చి అందులో 22 లక్షల ఇల్లు ఈరోజు వేగంగా రాష్ట్రంలో కడుతూ నిర్మాణం జరుగుతూ ఉన్నాయనంటే ఇది కాదా అభివృద్ధి అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. మీ బిడ్డ అడుగుతా ఉన్నాడు మొట్టమొదటిసారిగా ఈరోజు నాడు నేడుతో స్కూళ్ళు బాగుపడతా ఉన్నాయి, నాడు నేడుతో ఈరోజు హాస్పిటళ్ళు బాగుపడతా ఉన్నాయి. ఈరోజు నేను అడుగుతా ఉన్నా, ఎప్పుడు చూడని విశేషాలు ఈరోజు కనపడతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులు మారుతా ఉన్నాయి. గవర్నమెంట్ బడులలో ఇంగ్లీష్ మీడియం వచ్చింది. పిల్లలు 3వ తరగతి నుంచే పిల్లలకు టోఫుల్ క్లాసులు అందుబాటులోకి వచ్చాయి. 3వ తరగతి నుంచే పిల్లలకు సబ్జెక్ట్ టీచర్లు అందుబాటులోకి వచ్చాయి. 6వ తరగతి నుంచే స్కూళ్లలో డిజిటల్ బోధన చెబుతూ డిజిటల్లో విధానంలో ఈరోజు ఐఎఫ్పీలు పెట్టి క్లాస్ రూములే డిజిటల్ అవుతా ఉన్నాయి. 8వ